నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఈ ఒక్క లాజిక్ తెలిస్తే ఉదయం 4 గంటలకే నిద్రలేస్తారు, మీరు అనుకున్నది సాధిస్తారు అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. చాలా మంది పొద్దున్నే లేవాలి అనుకుంటారు, అసలు కాసేపు తర్వాత అలానే మళ్ళీ నిద్రపోతారు. ఎందుకని? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. చూడండి, మార్నింగ్ లేవాలనుకుంటారండి, వాళ్ళకి ఏంటిదంటే ఎందుకు అలా మళ్ళీ స్నూజ్ చేస్తూ ఎందుకు ఆఫ్ చేస్తుంటారంటే అలారంని ఒక పర్టికులర్ రీజన్ అనేది ఉండదు లైఫ్లో. లైఫ్ పర్పస్తో వాళ్ళు కనెక్ట్ అవ్వరండి. ఎవరైతే లైఫ్ పర్పస్తో కనెక్ట్ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్గా, మీరు చూడండి, అలారం కంటే ముందే లేస్తారు. ఎట్లా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఓకే, ద లైఫ్ పర్పస్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరైనా వస్తారన్నారు రైల్వే స్టేషన్లో కానీ ఎయిర్పోర్ట్ అనగానే మీరేంటి ఆటోమేటిక్గా అలారం లేకుండా మీరు లేస్తారు. అదే కనుక మీకు ఇష్టం లేదనుకోండి, ఆ పర్సన్ కానీ ఎవరైనా అసలు అలారం మోగినా కూడా లేవరు. అంటే ఇష్టం ఉందా లేదా అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే దాని యందు మనకి ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా మనం లేస్తాం. అయితే మనం ఎట్లా ఏర్పరచుకోవాలి మన లైఫ్పై ఇష్టం అంటే, అసలు మనం ఏం చేస్తున్నాం, లైఫ్ పర్పస్ ఉందా లేదా అంటే ఎలా మనం డిసైడ్ చేసుకోవచ్చు అంటే, ప్రొఫెషనల్ లైఫ్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు, యాజ్ ఎ ప్యాషన్ కూడా మనం పర్పస్ ఆఫ్ లైఫ్ని మనం తెలుసుకోవచ్చు. ఎలా అంటే, ప్రొఫెషన్ ఆఫ్ లైఫ్, మనం ఏ పని చేస్తామో ఆ పనిని ఇష్టపడాలి, లేదా ఏ పని చేస్తామో ఆ పని ఏంటి ఇష్టపడుతున్నామో దాన్ని చేయాలి. రెండు, ఏదైతే ఇష్టపడతామో దాన్ని చేయాలి, లేదా ఏదైతే చేస్తామో దాన్ని మనం ఇష్టపడాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తుంటామో లైఫ్ హ్యాపీ అండి. ఇష్టపడని పని చేస్తుంటే ఏమవుతుందంటే లైఫ్ అన్హ్యాపీగా ఉంటుంది. సో మన ఇష్టాన్ని క్రియేషన్ చేసుకోవాలి ప్రొఫెషనల్ లైఫ్లో. అయితే ఇంకొకటి ఏంటంటే ప్యాషన్ ఉంటుంది కొంతమందికి. లా ఆఫ్ అట్రాక్షన్ ఇతరులకు ట్రైన్ చేయడం కావచ్చు, ఆర్ట్ చేయడం కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, సింగింగ్ కావచ్చు. అయితే ఎట్లా మనం పర్పస్ సెలెక్ట్ చేసుకోవాలంటే, నేను ఏదైతే పని చేస్తున్నానో ఈ పని వల్ల ఇంతమంది హెల్ప్ అవుతుంది అన్న ఒక స్ట్రాంగ్ పర్పస్ సెట్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా లేస్తారండి. అంటే స్టూడెంట్ ఉన్నాడు, ఓకే, మార్నింగ్ 4 AM లేవాలనుకుంటున్నాడు. ఆ 4 AMకి లేచి నేను ఇది చదవడం వల్ల ఈ పొజిషన్కి నేను రీచ్ అవుతాను అని ఆ పొజిషన్ని ముందుగానే తను విజువలైజేషన్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా లేస్తాడు. అంటే తను ఊహించుకోవాలంటే 5 years తర్వాతనో 4 years తర్వాతనో 3 years తర్వాతనో నా పొజిషన్ ఇక్కడ చేరుతుంది అన్న ఆలోచన బలంగా దృఢంగా లోపల ఉంటే ఆటోమేటిక్గా లేస్తాడు. దాని ఎందుకు క్లారిటీ లేదనుకోండి, ఎవరికైనా సరే దేనిపైన క్లారిటీ ఉండదో వాళ్ళు లేవరు. అదేవిధంగా ఒక టీచర్ అనుకోవచ్చు, నేను ఇంతమంది స్టూడెంట్స్కి ట్రైన్ ఇవ్వడం వల్ల గొప్ప ఇంజనీర్స్ను, డాక్టర్స్ను, కలెక్టర్స్ను, గొప్ప సమాజానికి ఎంతో మంది ఉపయోగపడే వాళ్ళని తయారు చేస్తున్నాను అనే గ్రేట్ ఇంటెన్షన్ లోపల ఉందనుకోండి టీచర్కి, ఆటోమేటిక్గా 4 AM లేస్తారు. అదే కాదు, ఏ పని అనేది ఇష్టంగా చేస్తుంటారు. అంటే లేవాలి, నెక్స్ట్ ఇది చేయాలి అనే తపన. ఇంజనీరింగ్కి ఒక మంచి కట్టడం కానీ, లేకపోతే మంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన కానీ, దీనివల్ల ఆర్గనైజేషన్ గ్రోత్ అవుతుందనే ఇంట్రెస్ట్, తన ఓన్ ఇంటెన్షన్ ఏమి ఉండాలంటే నా వల్ల ఆర్గనైజేషన్ గ్రోత్ అవ్వాలి, అవుతుంది అని ఉంటే ఇంటెన్షన్ లోపల అక్కడ వాళ్ళు లేస్తారు. అదే రియల్ ఎస్టేట్ పర్సన్ చూసుకుంటే, నేను అమ్మే ప్రోడక్ట్ ఏదైతే ఉందో, సర్వీసెస్ ప్రొడక్ట్స్ ఇస్తున్నానో అది ఒక 5 years 10 years తర్వాత నేను ఎవరికైతే ఇస్తున్నానో వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. సో ఇంతమంది కోటీశ్వరులు నేను చేస్తున్నాను అని ఒక పాజిటివ్ ఇంటెన్షన్ లోపల ఉందనుకోండి, ఆటోమేటిక్గా లేస్తారు. అదొక ప్యాషన్గా తీసుకుంటే, నేను ఒక సింగర్ అయ్యాను, నేను ఈ పాడే పాట వల్ల ఇంతమందికి ఉత్తేజం కలిగి వారు ఏ పని చేస్తారో ఆ పనిలో ప్రొడక్టివిటీ వాళ్ళు పెంచుకుంటారు అనే ఒక పాజిటివ్ ఇంటెన్షన్. లేదా ఒక డాన్సర్ అయినా సరే, వాళ్ళకు నేను ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను, సో దానివల్ల వీళ్ళు ఎనర్జెటిక్ అవుతారు, వారు చేసే పనిలో వీళ్ళు రాణిస్తారు అనే ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో వాళ్ళకి చేయగలిగితే ఏదైనా సరే ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఎవరైతే సెట్ చేసుకుంటారో, ఒక్కొక్కరికి సెట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే నేను ఆ వల్ల ఈ సమాజానికి ఇంత హెల్ప్ అవ్వాలనుకుంటారు కొంతమంది. సో అలా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒక్కొక్కరు ఇండివిజువల్ బట్టి ఉంటుందండి పర్పస్ ఆఫ్ లైఫ్. సో మీకు ఎలా తెలుస్తుంది పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే, నేను ఏమంటాను, ఒక 10 to 15 minutes ధ్యానం చేయండి. మీ ఇన్నర్ సెల్ఫ్ చెప్తుంది మీకు. అంటే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదండి పర్పస్ ఆఫ్ లైఫ్. మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటారో మీకు నచ్చింది, మీకు వచ్చింది, మీరు ఏదైతే చేయగలరో అది ఇన్నర్ సెల్ఫ్ చెప్తుంటుంది. దాన్ని కనుక పట్టుకొని దాన్ని ఎప్పుడైతే మీరు కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేస్తారో అందులో మీరు రాణిస్తారు పర్పస్ ఆఫ్ లైఫ్ని. ఎప్పుడైతే పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుందో ఆటోమేటిక్గా మార్నింగ్ 4 AM లేస్తారండి హరిత గారు. ఇదేనా లాజిక్ అంటే? ఇంకొకటి ఉంది, అదేంటి అంటే పర్టికులర్ రీజన్ సెట్ చేసుకోండి. అంటే ఎందుకు లేవాలి, నేను లేచి ఏమి చేయాలని ఒక పేపర్ తీసుకొని ముందు రోజు రాత్రే రాయాలని. అంటే మార్నింగ్ ఎవరైనా సరే లేవాలంటే లేవలేరండి. సో అందుకోసం మనం ఏం చేయమంటే, ముందు రోజు రాత్రి పడుకునే ముందు ఒక పేపర్ తీసుకొని, నేను మార్నింగ్ 4 AMకి లేవాలనుకున్నారు, 4 AMకి లేచి నేను చేయాలి. సో ఒక డే షెడ్యూల్ని ముందే ప్లాన్ చేసుకోవాలండి. ప్లాన్ చేసుకున్న తర్వాత ముందు రోజు రాత్రే ప్రతి పనిని కూడా ఆల్రెడీ జరిగినట్టు ఊహించుకోవాలంటే, నేను 4 AMకి లేసాను, ధ్యానం చేశాను, తర్వాత నేను 5 AMకి లేసాను, ఏ పని అఫర్మేషన్ కానీ ఓకే, ఇంకా మీరు ఏమేమి చేస్తుంటారో అవన్నిటి కూడా మీరు
డే టు డే లైఫ్లో ప్రతి పనిని కూడా అంటే ఉదయం నిద్రేసి నుంచి రాత్రి పడుకున్న ప్రతి పనిని 1 అవర్ డిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు, 2 అవర్స్ ఇంటర్వెల్ ఇవ్వచ్చు, మీ ఇష్టం. అట్లా ఇచ్చుకొని ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందంటే యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఎందుకంటే ముందుగానే మనం చూసామండి హరిత గారు, దానివల్ల ఏమవుద్ది, ఫాస్ట్నెస్ పెరుగుద్ది, ప్రొడక్టివిటీ పెరుగుద్ది, టెన్షన్ స్ట్రెసెస్ తగ్గుతాయి, దానివల్ల రిజల్ట్స్ కూడా ఫాస్ట్ వస్తాయండి. ఉదయం 4 గంటలకు నిద్ర లేవడం వల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయంటారా? ఎస్, అవునండి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే బ్రహ్మముహూర్తం అండి అది. సో బ్రహ్మముహూర్తం సమయంలో విశ్వంతో ఫాస్ట్గా అనుసంధానం అవ్వచ్చు, ఫాస్ట్గా కలవచ్చు. సో ఎప్పుడు మీరు అనొచ్చు విశ్వం అంటే ఏంటంటే, చూడండి చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డెఫినేషన్ ఇస్తారండి. బట్ నేనేమిస్తానంటే, కంటికి కనిపించే ఈ ప్రపంచాన్ని నడిపించిన కంటికి కనిపించిన ఒక శక్తి ఉందండి. ఆ కంటికి కనిపించిన ఆ శక్తికే మన సబ్జెక్ట్లో పెట్టుకున్న పేరే యూనివర్స్. యూనివర్స్ అంటే ఈ గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ చూస్తుంటారు కదా, అది అవుటర్ వరల్డ్ అండి. మన సబ్జెక్ట్లో యూనివర్స్ ఇస్ ఎ గాడ్ అండి, అల్టిమేట్. అంటే సింపుల్ చెప్పాలంటే, నన్ను ఎవరెవరు ఏ రూపంలో కొలుస్తారో వారికి ఆ రూపాలను దర్శనమిచ్చి వారి కోరికని తీరుస్తాను. అంటే చూడండి, కొంతమంది రాముని కృష్ణుని ప్రే చేస్తుంటారు, కొంతమంది జీసస్ని, కొంతమంది అల్లాను, కొంతమంది బుద్ధుణ్ణి, కొంతమంది వర్ధమాన మహావీరుని. బట్ ఎవరెవరు ఏ రూపంలో కొలిచినా యూనివర్స్ ఆ రూపంలోనే వారి కోరికలు తీరుస్తుంది. బట్ ఎలా కనెక్ట్ అవ్వాలంటే మౌనం అండి. ఉదయం 4 గంటలకు లేచి ఎవరైతే సంపూర్ణ మౌనంతో ఉంటూ మీ కోరికను ఆల్రెడీ జరిగినట్టుగా ఆ సమయంలో, అంటే బ్రహ్మముహూర్త సమయంలో కానీ 4 o'clock సమయంలో ఎవరైతే క్లారిటీ చెప్తూ హ్యాపీగా లేవాలండి. చాలా మంది లేవగానే ఎందుకు లేస్తారు, ఎలా లేస్తారంటే, అరే ఈ డే ఎలా గడిచిపోతుందో అన్న బాధతో లేస్తారు. అలా అరిచేతులను చూసుకుంటారు, కొందరు తమ మొహం తాము చూసుకుంటారు, రకరకాలుగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంత అరిచేతులు అనేసరికి నాకు ఒకటి గుర్తుకొచ్చిందండి. బట్ మీరు అన్నది కరెక్టే అండి. ఎవరైతే ఉదయం నిద్ర లేచిన తర్వాత 2 అరిచేతులను చూస్తూ ఒక మంత్రం చదువుకోవాలండి. ఏంటి, కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే సితవు గరి, ప్రభాతే కరదర్శనం. మీరు అనొచ్చు, సార్ ఏంటి సార్ సైంటిఫిక్ రీజన్ ఏంటి మంత్రం ఏంటి అంటే, చూడండి మన సబ్జెక్టులు ఏంటంటే, ఎవరినైతే మనం ఊహిస్తామో, ఎవరినైతే మనం మనసులో తలుస్తామో అది మనకు ఆవాహనం చెందుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది కూడా ఇదే. కరాగ్రే వస్తే లక్ష్మి అనగానే లక్ష్మీదేవిని మనం ఊహించుకుంటున్నాం, అంటే లక్ష్మీదేవతని పిక్చర్ ఊహించుకుంటూ లక్ష్మీదేవిని పిలుస్తున్నాం, అంటే ఆవాహనం జరిగింది. అంటే సరస్వతి కూడా అంటున్నాం, కరమధ్య సరస్వతి అన్నాం, సరస్వతి మాత్రం, కరమూలే సితవ గౌరి అంటే గౌరీ మాత్రం కూడా చూస్తున్నాం అరచేతిలో. సో ముగ్గురు యొక్క శక్తి మీ లోపలికి ఆవాహనం జరుగుతుంది. ఇటు లక్ష్మీదేవి, ఇటు సరస్వతిదేవి శక్తి, ముగ్గురు వల్ల మీ లోపలికి ఆవాహనం చెందిన వెంటనే మీరు ఏమవుతారండి, మీ రంగంలో మీరు రాణిస్తారు. అందుకోసం పెద్దవారు ఏమంటారంటే, ఉదయం నిద్ర లేవగానే అరచేతిని చూస్తూ ఈ మంత్రం చదువుకుంటే మీకు శుభం జరుగునుగాక అంటారు. ఆ శుభం ఏంటి, లక్ష్మీదేవి, సరస్వతిదేవి అండ్ శక్తి, ముగ్గురు అమ్మలు కనుక మన లోపల ఉంటే ఎలా ఉంటుందండి చెప్పండి, మన జీవితంలో దేనినైనా సాధిస్తాం, ఏ రంగంలో అయినా సరే ఉన్నతమైన పొజిషన్కి మనం రీచ్ అవుతామండి. హరిత, చాలా మంది ఎన్నో అనుకుంటారు, ఏదో చేయాలి అనుకుంటారు, అంటే చేయలేకపోతారు. అలాంటి వాళ్ళు మీ క్లాసెస్కి అటెండ్ అవుతే వాళ్ళని మీరు మార్చగలరు? ఎస్ అండి, డెఫినెట్లీ. ఎందుకంటే 100/100 అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం ఈజ్ అ మైండ్, మనసు పైన ఆధారపడి ఉంటుంది. బ్రెయిన్ ఈజ్ ఎ హార్డ్వేర్ అండి హరిత గారు, ఓకే. మైండ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. మనసు కంటికి కనపడదు, బ్రెయిన్ కంటికి కనపడుతుంది. 100 బిలియన్ న్యూరాన్ సెల్స్ ఉన్న బ్రెయిన్లో ఒకవేళ మన మనస్సు కనుక వీక్ అయిపోతే మనం ఏది సాధించలేం. అంతెందుకండి, ఇది ఆండ్రాయిడ్ మొబైల్ అండి, ఓకే. హార్డ్వేర్ చూడడానికి బాగుంది, సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్లో వైరస్ వచ్చింది అనుకోండి, ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, స్లోగా అవుతుంది. అదే ఇక్కడ వైరస్ వెళ్ళిపోతే ఏముంది, ఫాస్ట్గా వర్కౌట్ అవుతుంది. అందుకు చాలా మంది యాపిల్ ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి, చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఓకే. సో అదేవిధంగా మన లోపల కూడా సేమ్ మన మనసు లోపల కనుక పాజిటివ్ నింపుకుంటూ ఉంటే, మన హార్డ్వేర్ అనేది మనం మార్చుకోకుండా హార్డ్వేర్లో సాఫ్ట్వేర్ మనం మార్చుకుంటే, అంటే మన మనసులో ఆలోచనలు మనం మార్చుకోగలిగితే అది మీరు మారుస్తారు. క్లాసెస్లో ఇది మారడం ప్రాసెస్ ఏంటి మీ క్లాసెస్? థ్యాంక్ యూ సో మచ్. అయితే దీనికోసం ఏంటంటే ఎవ్రీ వీక్ అంటే ఈ సబ్జెక్ట్ అనేది మన సబ్జెక్ట్ మన ఏమేంటంటే మన సంకల్పం ఏంటంటే విశ్వవ్యాప్తం చేయాలి, లోక కళ్యాణం జరగాలి. సో ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి సబ్జెక్ట్ చేరాలి. అప్పుడే చూడండి, ఇదే కొద్దిమంది చేతుల్లో ఉందండి రహస్యం. ఈ రహస్యం బట్టబయలై ప్రతి ఒక్కరికి తెలిస్తే ప్రతి ఒక్కరి జీవితాలు మారుతాయండి. సో దీనికోసం ఏం చేస్తామంటే ప్రతి వీక్ కూడా ఒక ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తాం. ఈ వెబినార్కి అటెండ్ అవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో గూగుల్ కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం కానీ, వాట్సాప్ గ్రూప్ లింక్ వాళ్ళకి ఇవ్వడం కానీ చేస్తారు. ఆ గ్రూప్ లింక్ ఇచ్చిన తర్వాత వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవుతే వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో వారి క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత, ఓకే, నెక్స్ట్ మనకు 6 days ట్రైనింగ్ ఉంటుందండి. అంటే ఈ డెమో నేను ఎందుకు ఇస్తానంటే ఆ సబ్జెక్ట్ పేరు అవగాహన కోసం ఇస్తాం. అవగాహన వచ్చిన తర్వాత 6 days నేనే వాళ్ళ చేత ట్రైనింగ్ చేపిస్తాను.
ఈ ట్రైనింగ్లో కంప్లీట్గా మారిపోతారు. ఇంకా నేర్చుకోవాలంటే ఫర్దర్ క్లాసెస్ కూడా ఉంటాయి. బట్ ఆ నేర్చుకున్న తర్వాత నిజంగా ఇది సూటబుల్ అవుతుందా కాదా అని వారు డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి లా ఆఫ్ అట్రాక్షన్. రైట్ విజయ్ గారు, మీరు అనుకున్నది సాధించాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల మాత్రమే సాధ్యం అంటున్నారు విశ్వం విజయ్ గారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్. నేను నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు దొరికినందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. మేము మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్. ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని